ఓకే. సో, హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో, ఈరోజు మనం ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగిన 26థ్ డిసెంబర్ షిఫ్ట్ 1 క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. సో, ఇవన్నీ మనకు 100% యాక్యురేట్ క్వెషన్స్ ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్స్. ఒక్క క్వెషన్ కూడా మనకు ఫేక్ కాదు. అన్నీ మనకు రియల్‌గా ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్స్. ఓకే. సో, డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. సో, చాలా వరకు మనకు క్వెషన్స్ ప్యాటర్న్ చేంజ్ అయినాయండి. ఓకే. కరెంట్ అఫైర్స్ క్వెషన్‌లో మనకు ప్యాటర్న్ చేంజెస్ కనిపిస్తుంది. యాస్ కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఆ ప్రీవియస్ షిఫ్ట్స్ క్వెషన్స్ ఈ షిఫ్ట్‌లో మనకు ఇప్పుడు ఎగ్జామ్ పెరుగుతున్న కొద్దీ, ఎగ్జామ్ డిలే అయితున్న కొద్దీ మనకు ఇప్పుడు మనకు జనవరిలో ఎగ్జామ్ ఉండే కదా! అది జనవరి నుంచి ఫిబ్రవరిలో పోయింది ఎగ్జామ్. ఇంకా డిలే అయితుంది. సో, డిలే అయితున్న కొద్దీ మనకు కరెంట్ అఫైర్స్ లెవెల్ కొంచెం పెంచుతున్నాడు. ఓకే. సో, ఈజీ క్వెషన్స్ మనకు స్టార్టింగ్ షిఫ్ట్‌లోనే మాక్సిమం ఈజీ క్వెషన్స్ అడిగేసిండు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు కొంచెం యాస్ కంపేర్ టు స్టార్టింగ్ షిఫ్ట్స్ కొంచెం డిఫికల్టీ లెవెల్‌లో కొంచెం చేంజెస్ కనపడొచ్చు. ఓకే. సో, మీకు డిఫికల్టీ షిఫ్ట్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు. నార్మలైజేషన్ కీ రోల్ ప్లే చేస్తది. ఓకే. డిఫికల్టీ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు. ఓకే. సో, నార్మలైజేషన్‌లో మార్క్స్ ఇంక్రీజ్ అవుతది. ఓకే. సో, లెట్స్ స్టార్ట్. ఓకే. సో, ఫస్ట్ క్వెషన్, వాట్ ఈస్ ద పీహెచ్ వాల్యూ ఆఫ్ అన్ ఆల్కలైన్ బేసిక్ సొల్యూషన్? సో, మనకు డైరెక్ట్‌గా చెప్పాలంటే బేస్‌ది మనకు పీహెచ్ వాల్యూ అడిగిండు. సో, లెస్ థాన్ 7 అంటే యాసిడ్. ఇది యాసిడ్‌ది పీహెచ్ వాల్యూ. ఈక్వల్ టు 7 అంటే న్యూట్రలైజేషన్. గ్రేటర్ థాన్ 7 అంటే బేస్‌ది. సో, మనకు బేస్‌ది అడిగిండు కదా! సో, గ్రేటర్ థాన్ 7 ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకి అడగొచ్చండి. పీహెచ్‌ది ఫుల్ ఫార్మ్ ఏంటి? పీహెచ్‌ది ఫుల్ ఫార్మ్ ఏంది? పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్. ఇది పీహెచ్‌ది ఫుల్ ఫార్మ్. ఆర్ ఇది ఇవ్వకపోతే ఆప్షన్‌లో, లేకపోతే ఇట్లా కూడా అడగొచ్చు. పవర్ ఆఫ్ హైడ్రోజన్. పవర్ ఆఫ్ హైడ్రోజన్ అయినా ఒకటే, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అయినా ఒకటే. పీహెచ్‌డి ఫుల్ ఫార్మ్. పీహెచ్‌డి ఫార్ములా ఏంది? మైనస్ లాగ్ కాన్సంట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్. ఓకే. సో, ఈ ఫార్ములా అండ్ పీహెచ్‌డి ఫుల్ ఫార్మ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్, ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రోమీటర్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ లా? సో, మనకు హైడ్రోమీటర్ ఏ వర్కింగ్ ప్రిన్సిపల్, ఏ లా పైన బేస్ చేసుకొని వర్క్ చేస్తది అంటే, ఇది చాలా సార్లు ఈ మనకు ఆర్కమెడిస్ ప్రిన్సిపల్ నుంచి చాలా సార్లు చాలా షిఫ్ట్‌లలో ఇప్పుడు వరకు మనకు 2-3 క్వెషన్స్ వచ్చినాయండి. సేమ్ ఆర్కమెడిక్ ప్రిన్సిపల్ నుంచి. సో, ఇది ఆల్రెడీ డిస్కస్ కూడా చేసినాం చాలా సార్లు. రిపీటెడ్ క్వెషన్ ఇది. ఓకే. సో, నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు పాస్కల్ లా అంటే ఏంది అడగొచ్చు. పాస్కల్ లా అంటే ఏం లేదండి. ప్రెషర్ ఉంటది కదా! సో, ప్రెషర్ మనకు ఆల్ డైరెక్షన్‌లో సేమ్ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయితది కదా! దీన్నే పాస్కల్ లా అంటాం. ఓకే. ట్రాన్స్‌మిషన్ హ్మ్. ప్రెషర్‌ది ట్రాన్స్‌మిషన్ ఈక్వల్‌గా ఆల్ డైరెక్షన్‌లో డిస్ట్రిబ్యూట్ అయితది కదా! సో, దీన్నే పాస్కల్ లా అంటాం. ఓకే. సో, ఎగ్జాంపుల్ అడుగుతాడు. పాస్కల్ లాది ఎగ్జాంపుల్ అడుగుతాడు. హైడ్రాలిక్ హైడ్రాలిక్ లిఫ్ట్ గుర్తుపెట్టుకోండి. హైడ్రాలిక్ లిఫ్ట్ ఆర్ హైడ్రాలిక్ అని హైడ్రాలిక్ జాక్ అట్లా హైడ్రాలిక్ పేరుతో స్టార్టింగ్ ఏదైనా వచ్చిందనుకోండి, అది డైరెక్ట్ పాస్కల్ లా రిలేటెడే. ఓకే. నెక్స్ట్ మనకు బెర్నౌలీస్ ప్రిన్సిపల్. బెర్నౌలీస్ ప్రిన్సిపల్ దేనిపైన వర్క్ చేస్తదంటే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ పైన బెర్నౌలీస్ ప్రిన్సిపల్ వర్క్ చేస్తది. ఓకే. ఇది ఎనర్జీ పైన. ఓకే. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ పైన వర్క్ చేసేదేది బెర్నౌలీస్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ఇంకోటి ఉంటదండి మనకు. కంటిన్యూటీ ఈక్వేషన్ అని ఉంటది. సో, అది మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ పైన డిపెండ్ అయితది. ఓకే. సో, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఇంకా కంటిన్యూటీ ఈక్వేషన్ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. సో, నెక్స్ట్ ఇంకా మనకు బెర్నౌలీస్ ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్ అండి. సో, ఇంత డీప్‌గా అడగకపోవచ్చు. అడిగితే ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా చూసుకోండి. బెర్నౌలీస్ ఏందంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ P/ρg ప్లస్ V²/2g ప్లస్ Z. దీంట్లో మనకు P/ρg అంటే ఏందంటే, ఇది మనకు ప్రెషర్ హెడ్ అండి. ప్రెషర్ హెడ్. ఈ V²/2g ఏమో మనకు ఇది కైనెటిక్ ఎనర్జీ. ఓకే. సో, కైనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ Z అంటే ఏందంటే పొటెన్షియల్ హెడ్. యెస్. పొటెన్షియల్ హెడ్. ఓకే. సో, అడగొచ్చు బెర్నౌలీస్ ఈక్వేషన్ తెలియజేయండి అని డైరెక్ట్ అడగొచ్చు ఈక్వేషన్. ఓకే. లేకపోతే ప్రాబ్లమ్ కూడా అడగొచ్చు. అంత ప్రాబ్లమ్ అయితే అడగడు గానీ, ఈక్వేషన్ అడిగితే గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్‌లో మనకు ప్రెషర్ హెడ్ ఉంటది. ప్లస్ కైనెటిక్ హెడ్ ప్లస్ పొటెన్షియల్ హెడ్. బెర్నౌలీస్ ప్రిన్సిపల్‌లో ఏ హెడ్ కాంబినేషన్ ఉంటదని అడగొచ్చు. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి. ప్రెషర్ హెడ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ హెడ్ ప్లస్ పొటెన్షియల్ హెడ్. ఇవి 3 కాంబినేషన్‌తో మనకు బెర్నౌలీస్ ఈక్వేషన్ తయారైతది. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ అలోస్ ఇట్ టు ఫార్మ్ లాంగ్ అండ్ స్టేబుల్ చైన్స్? ఓకే, సో కార్బన్ మనకు లాంగ్ అండ్ స్టేబుల్ చైన్స్ ఫామ్ చేసుకుంటుంది కదా, సో ఇది ఏ ప్రాపర్టీ ఆఫ్ కార్బన్ వల్ల అంటే చాలా సార్లు దీనికి షార్ట్ కట్ కూడా చెప్పిన. కార్బన్ సిఏతో స్టార్ట్ అవుతుంది, క్యాటనేషన్ ప్రాపర్టీ కూడా సిఏతో స్టార్ట్ అవుతుంది. సో క్యాటనేషన్ కరెక్ట్ ఆన్సర్. కార్బన్కి మధ్యలో ఏ బాండ్ ఫామ్ అవుతుందని ఎగ్జామ్లో చాలా సార్లు అడిగినండి రీసెంట్గా కూడా. అయానిక్ బాండ్ ఫామ్ అవుతుందా, కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుందా అంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది కార్బన్ ఇంకా కార్బన్కి మధ్యలో. ఓకే, కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ సౌండ్ వేవ్ హ్యాస్ వేవ్ లెంత్ ఆఫ్ 680 meters and a frequency of 0.5 hertz, what is its speed? సో మనకు స్పీడ్ ఆఫ్ వేవ్ ఫార్ములా ఏంది? v is equal to ఫ్రీక్వెన్సీ ఇంటూ ల్యాంబ్డా అంటే వేవ్ లెంత్ అండి. ఓకే, సో మనకు ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు? 680 ఇచ్చిండు. ల్యాంబ్డా ఎంత ఇచ్చిండు? ఓకే, వెయిట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చిండు? వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ 0.5 ఇచ్చిండు ఇంటూ ల్యాంబ్డా ఎంత ఇచ్చిండు? వేవ్ లెంత్ 680 ఇచ్చిండు. సో 0.5 ఇంటూ 680 చేయండి, ఎంత అవుతుంది మనకు? 340. 0.5 ఇంటూ 680 చేసి 340 మీటర్స్ పర్ సెకండ్. సో ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, స్పీడ్ ఆఫ్ వేవ్ ది ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ ల్యాంబ్డా అంటే వేవ్ లెంత్, ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సెల్ ఆర్గనల్ ఈజ్ నోన్ యాజ్ ద ప్యాకేజింగ్ సెంటర్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ సెల్? ఓకే, సో ఇది రిపీటెడ్ క్వశ్చన్. సో ఈ సేమ్ క్వశ్చన్ 5 to 6 times రిపీట్ అయిందండి. ఓకే, సో ప్యాకేజింగ్ సెంటర్ ఆర్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ సెల్ అని ఏ సెల్ ఆర్గనల్ని అంటామంటే గాల్గి ఆపరేటర్స్ ఆర్ గాల్గి బాడీని అంటాం. మైట్రోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ సెల్ అంటాం. మైట్రోకాండ్రియాలో ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. ఏటీపీ ఎట్లా? సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా మనకు ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది. సేమ్ అట్లా లైజోజోమ్ని ఏమంటామండి? లైజోజోమ్ని సూసైడల్ బ్యాగ్ ఆర్ వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ రైబోజోమ్ని ప్రోటీన్ ఫ్యాక్టరీ ఆఫ్ సెల్ కూడా అంటాం. ఓకే, చాలాసార్లు ఇవన్నీ సెల్ ఆర్గనల్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ కూడా చేసినాం మనం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ కండక్టర్ వైర్స్ ఈజ్ డబుల్డ్ అండ్ ఇట్స్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ ఆల్సో డబుల్డ్, వాట్ విల్ హ్యాపెన్ టు ఇట్స్ రెసిస్టెన్స్? సో మనకు రెసిస్టెన్స్ ఏమవుతుంది? రెసిస్టెన్స్ ఫార్ములా ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసినాం కదా, R ఈజ్ ఈక్వల్ టు రెసిస్టివిటీ ఇంటూ లెంత్ బై ఏరియా. సో మనకు లెంత్ డబుల్ చేసిండు, ఏరియా డబుల్ చేసిండు, రెసిస్టెన్స్ ఏమవుతుంది? సో 2 డబుల్ చేస్తే రెసిస్టెన్స్ ఏం అవ్వదండి, అన్చేంజ్ ఉంటుంది. ఓకే, సో చాలాసార్లు డిస్కస్ చేసినాం రెసిస్టెన్స్ ఫార్ములా నుంచి. R ఈజ్ ఈక్వల్ టు రెసిస్టివిటీ ఇంటూ లెంత్ బై ఏరియా. చాలాసార్లు ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, న్యూమరికల్ కూడా అడుగుతున్నాడు ఆర్ డెరివేషన్ కూడా అడుగుతున్నాడు. ఆర్ ఇది మనకు ఎట్లా రిలేషన్, రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి ఎట్లా రిలేషన్ ఉంది? ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్, డైరెక్ట్లీ ప్రొపోర్షనల్, రెసిస్టివిటీకి ఏరియాకి, లెంత్కి రెసిస్టెన్స్కి. సో ఏదైనా అడగనివ్వండి, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఆటమిక్ నంబర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ వాట్ ఇన్ ఇట్స్ న్యూక్లియస్? సో మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆటమిక్ నంబర్ క్వశ్చన్లో మనకు ఆటమిక్ నంబర్ ఇవ్వకపోతే ప్రోటాన్ ఇచ్చినట్టు. ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు ఆటమిక్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఆటమ్స్. ఓకే, ప్రోటాన్ ఒకవేళ క్వశ్చన్లో ఆటమిక్ నెంబర్ ఇవ్వకపోతే ప్రోటాన్ ఇస్తాడు, ప్రోటాన్ ఇవ్వకపోయినా ఆటమిక్ నెంబర్ ఇచ్చినట్టే. ఓకే, సో ఏది ఒకటి ఇచ్చినా ఆటమిక్ నెంబర్ ఇచ్చినట్టే. ఓకే, సో మనకు ఆటమిక్ నెంబర్ది సింబల్ ఏందండి? మనకు ఆటమిక్ నెంబర్ది సింబల్ ఏంది? Z ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకే, నెక్స్ట్ మనకు మాస్ నంబర్ది సింబల్ ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ఓకే, నెక్స్ట్ సో ఇవి 2 గుర్తుపెట్టుకొని మెయిన్గా అడిగేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ బయోలాజికల్ పర్పస్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం? ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ది మనకు ప్రైమరీలీ ఫస్ట్ మెయిన్ బయోలాజికల్ పర్పస్ ఏంది మనకంటే అన్ని జీవుల ప్రాథమిక జీవ ప్రయోజనం ఏమిటి? సో ఏమిటంటే వాటి జాతి ఉనికిని కాపాడుకోవడం. ఓకే, వాటి జాతి ఉనికిని కాపాడుకోవడం మరియు పునరుత్పత్తి చేయడం. సో ఇది మనకు మేజర్ ఫంక్షన్ అన్నట్టు ఆల్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్ది, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ది. ఓకే, టు మెయింటైన్ దేర్ స్పీసెస్ ఎక్స్టెన్స్ అండ్ రీప్రొడ్యూస్. ఓకే, సో వాటి స్పీసెస్ మనకు ఎక్స్టెన్స్ ఉండాలి,
ఇంకా మనకు రీప్రొడ్యూస్ కూడా అవ్వాలని, ఇది మనకు మెయిన్ పర్పస్ అన్నట్టు. ఓకే, ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనియస్ మిక్చర్? హోమోజీనియస్ మిక్చర్ది ఎగ్జాంపుల్ ఏది? సో ఏదంటే మనకు హోమోజీనియస్ మిక్చర్ ఎగ్జాంపుల్ అడిగిండు కదా, ఎయిర్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఎయిర్ ఎందుకంటే మనకు ఇది యూనిఫామ్ మిక్చర్, అందుకే. ఓకే, యూనిఫామ్ మిక్చర్ అంటే ఏంటంటే వేరియస్ గ్యాసెస్ది మనకు మిక్చర్ ఉంటుంది అన్నట్టు. దీంట్లో మనకు ఎయిర్లో వేరియస్ గ్యాసెస్ ఏది ఉంటుంది? నైట్రోజన్ 78% అప్రాక్సిమేట్లీ ఉంటుంది. నెక్స్ట్ మనకు ఆక్సిజన్ 21% ఉంటుంది. ఇంకా మనకు ఆర్గన్ కూడా ఉంటుంది. సో వేరియస్ గ్యాసెస్ మిక్చర్. ఇంకా మనకు ఎయిర్ని మనం నేకెడ్ ఐతో చూడలేము కాబట్టి ఈ మిగతా ఆప్షన్స్ అన్నీ మనం చూడగలం నేకెడ్ ఐతో, కానీ ఎయిర్ని మనం నేకెడ్ ఐతో చూడలేము. ఇంకా యూనిఫామ్ గ్యాసెస్ది మిక్చర్ కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే, హోమోజీనియస్ మిక్చర్ ఎగ్జాంపుల్ అడిగిండు కాబట్టి ఎయిర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ అన్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ అన్ ఆబ్జెక్ట్, విచ్ ప్రాపర్టీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ చేంజెస్? సో మనకు అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ ఏదైనా ఆబ్జెక్ట్ పైన యాక్ట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ది ఏ ప్రాపర్టీ చేంజ్ అవుతుంది? సో మాస్ అయితే చేంజ్ అవ్వదు, డెన్సిటీ కూడా చేంజ్ అవ్వదు, ఇనర్షియా కూడా చేంజ్ అవ్వదు. చేంజ్ అయ్యేది వెలాసిటీ. ఓకే, సో వెలాసిటీ, స్పీడ్ అండ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు చేంజ్ అవుతుంది. ఓకే, స్పీడ్ కూడా చేంజ్ అయినప్పుడు వెలాసిటీ కూడా చేంజ్ అవుతుంది ఆబ్జెక్ట్ది. ఓకే, సో వెలాసిటీ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద COP30 UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్? COP30 అంటే ఏంటంటే UN క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఇది మనకు నవంబర్లో జరిగింది, 2025. ఈ ఇయర్లో నవంబర్లో జరిగింది. సో ఇది ఏడ జరిగింది? COP30 ఏడ జరిగిందంటే గుర్తుపెట్టుకోండి, బీలిం బ్రాజిల్లో జరిగింది. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, COP28 కూడా ఇంపార్టెంట్ అండి, COP29 కూడా ఇంపార్టెంట్, COP30 కూడా ఇంపార్టెంట్. ఓకే, సో COP28 ఏడ జరిగింది? ఇది మనకు 2023 ఇయర్లో జరిగింది. ఏడ జరిగింది? హోస్ట్ సిటీ ఏది COP28ది అంటే దుబాయ్, UAE. నెక్స్ట్ COP29 2024లో జరిగింది. COP30 2025లో జరిగింది. COP 2024లో జరిగింది కదా COP29. సో ఇది బాకు అజర్బైజాన్లో జరిగింది, హోస్ట్ సిటీ. నెక్స్ట్ ఇది COP30 2025లో జరిగింది, బీలిం బ్రాజిల్లో జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, COP ఫుల్ ఫామ్ చాలా మందికి రాకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి, కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్, ఇది మనకు COPది ఫుల్ ఫామ్. ఓకే, ఫస్ట్ COP ఏడ జరిగింది? ఇది కూడా అడగవచ్చు, స్టాటిక్ జీకేలో అడగవచ్చు. ఫస్ట్ COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఫస్ట్ COP ఏడ జరిగిందంటే బెర్లిన్లో జరిగింది. బెర్లిన్ జర్మనీ. ఓకే, ఏ ఇయర్లో జరిగిందంటే 1995లో జరిగింది. ఓకే, సో 1995లో ఫస్ట్ COP జరిగింది. ఇది స్టాటిక్ జీకేలో అడగవచ్చు. ఓకే, జీకే పోర్షన్లో అడగవచ్చు. ఇంకా రీసెంట్ COP ఇది COP30 రీసెంట్, ఇది 2025లో జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ అండ్ టెస్టెడ్ ద ఇంటర్మీడియట్ రేంజ్ బలాస్టిక్ మిసైల్ అగ్ని 5 మనకు ఏ ఆర్గనైజేషన్, ఈ అగ్ని 5 మిసైల్ ఏ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా డెవలప్ చేసింది? చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఆగస్టు 2025లో, ఆగస్టు 20 అండి, డేట్ గుర్తుపెట్టుకోండి, ఆగస్టు 20, 2025 DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్గా మనకు డెవలప్ చేసింది, టెస్ట్ చేసింది అగ్ని 5 మిసైల్ని. సో DRDO కరెక్ట్ ఆన్సర్. చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హోల్డ్స్ ద రికార్డ్ ఆఫ్ ద మోస్ట్ హాఫ్ సెంచరీస్ ఇన్ IPL హిస్టరీ బై ద ఎండ్ ఆఫ్ 2025 సీజన్? ఓకే, IPL 2025 సీజన్ 18th సీజన్ ఆఫ్ IPL అయిపోయిన తర్వాత మనకు మోస్ట్ నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ ఏ ప్లేయర్కి ఉంది అంటే విరాట్ కోహ్లీకి మనకు ఈ రికార్డ్ ఉందండి. హాఫ్ సెంచరీస్లో మనకు మోస్ట్ నెంబర్ ఆఫ్ హాఫ్ సెంచరీస్ ఎవరికి ఉందంటే విరాట్ కోహ్లీకి ఉంది. సో ఎన్ని ఉన్నాయంటే 66 ఉన్నాయండి, అప్రాక్సిమేట్లీ 66 ఉన్నాయి. నెక్స్ట్ డేవిడ్ వార్నర్కి ఎన్ని ఉన్నాయంటే 62 ఉన్నాయి. సో ఫస్ట్ మనకు డేవిడ్ వార్నర్ ఉండే, సో డేవిడ్ వార్నర్ రికార్డ్ బ్రేక్ చేసి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో
విరాట్ కోహ్లీ ఉన్నాడు. రోహిత్ శర్మకి ఎన్ని హాఫ్ సెంచరీస్ ఉన్నాయంటే 43 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి ఐపీఎల్లో ఇది. ఇంకా శిఖర్ ధవన్కి 51 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. సో ఫస్ట్ పొజిషన్లో విరాట్ కోహ్లీ, సెకండ్ పొజిషన్లో డేవిడ్ వార్నర్, థర్డ్ పొజిషన్లో. సో ఫస్ట్ సెకండ్ ఓన్లీ ఇంపార్టెంట్. ఓకే, విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ 2 గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ అయితే 2025 సీజన్ వరకు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద వరల్డ్ హెల్త్ సమ్మిట్ రీజనల్ మీటింగ్ హెల్డ్ ఇన్ ఏప్రిల్ 2025? వరల్డ్ హెల్త్ సమ్మిట్ రీజనల్ మీటింగ్ మనకు ఏప్రిల్ 2025న ఏప్రిల్ 25th టు ఏప్రిల్ 27th ఈ డేట్ మధ్యలో జరిగిందండి 2025 ఇయర్లో. ఈ వరల్డ్ హెల్త్ సమ్మిట్ రీజనల్ మీటింగ్ది థీమ్ ఏంది? చాలా ఇంపార్టెంట్ థీమ్ అడుగుతాడు. ఓకే, స్కేలింగ్ యాక్సెస్ టు ఎన్ష్యూర్ హెల్త్ ఈక్విటీ. స్కేలింగ్ యాక్సెస్ టు ఎన్ష్యూర్ హెల్త్ ఈక్విటీ ఇది థీమ్. డేట్ గుర్తుపెట్టుకోండి, థీమ్ గుర్తుపెట్టుకోండి. ఏడ జరిగిందంటే భారత్ మండపం ఏడ న్యూఢిల్లీలో జరిగింది. ఓకే, ఆప్షన్ ఏ న్యూఢిల్లీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ జూన్ 2025 for which state did Amit Shah launch the satellite-based flood hazard zonation atlas? ఓకే, సో అమిత్ షా గారు మనకు జూన్ 2025న మనకు శాటిలైట్ బేస్డ్ ఫ్లడ్ హజార్డ్ జొనేషన్ అట్లాస్ మనకు ఏ స్టేట్కి లాంచ్ చేసిండ్రు అంటే అస్సాం స్టేట్కి లాంచ్ చేసిండ్రు. ఆప్షన్ సి అస్సాం కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మినిస్ట్రీ ఆర్గనైజ్డ్ ద నేషనల్ వైడ్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ నేమ్డ్ ఆపరేషన్ అభ్యాస్? ఆపరేషన్ అభ్యాస్ మనకు 7th May 2025న జరిగింది. ఆపరేషన్ అభ్యాస్ మనకు ఏ మినిస్ట్రీ కండక్ట్ చేసింది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్సా, మినిస్ట్రీ ఆఫ్ హెల్తా? ఏది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మనకు ఆపరేషన్ అభ్యాస్ కండక్ట్ చేసింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బీలిమ్ హెల్త్ యాక్షన్ ప్లాన్ డే. ఓకే, సారీ, the Belim Health Action Plan was launched at COP30 by whom? World Health Organization in collaboration with which government? సో మనకు COP30 ఏడ జరిగిందండి? సో బీలియం బ్రాజిల్లో జరిగింది. సో మనకు ఆఫ్ కోర్స్ మనకు బ్రాజిల్ గవర్నమెంట్ కొలాబరేషన్తోనే స్టార్ట్ చేసి ఉంటారు. సో ఆప్షన్ బి బ్రాజిల్ గవర్నమెంట్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ లెడ్ ద ఇండియన్ డెలిగేషన్ అట్ COP30 ఇన్ 2025? 2025లో COP30లో మనకు భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు? COP30 నుంచి ఇప్పుడు వరకు ఇదే షిఫ్ట్లో సేమ్ షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయండి. సో COP30 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు కూడా రిపీట్ అవ్వచ్చు, గుర్తుపెట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఈ షిఫ్ట్లో ఓన్లీ ఒకటే షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి COP30 నుంచి. ఓకే, సో ఇండియా తరపున COP30కి ఎవరు నాయకత్వం వహించారు అంటే భూపేందర్ యాదవ్ నాయకత్వం వహించారు COP30లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆన్ ద లుధియానా వెస్ట్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ ఇన్ జూన్ 2025? జూన్ 2025లో జరిగిన లుధియానా వెస్ట్ అసెంబ్లీ బై ఎలక్షన్స్ ఎవరు గెలుచుకున్నారంటే సంజీవ్ అరోరా గెలుచుకున్నారు. ఓకే, ఆప్ పార్టీ నుంచి. ఓకే, ఆమ్ ఆద్మీ పార్టీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫుట్బాల్ లెజెండ్ వాస్ అవార్డెడ్ ప్రెసిడెంటల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్? ఏ ఫుట్బాల్ లెజెండ్కి వచ్చిందండి? సో ఈ అవార్డు మనకు ఎవరికి వచ్చిందంటే లియోనల్ మెస్సీకి వచ్చింది. ఓకే, సో లియోనల్ మెస్సీకి యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు ఇచ్చిండ్రు. ఓకే, ప్రెసిడెంటల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అవార్డ్. ఓకే, సో లియోనల్ మెస్సీ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ అందరూ కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఇది హోంవర్క్ క్వశ్చన్ అన్నట్టు. ఓకే, సో ఇంకా ఎవరికైతే షిఫ్ట్ అనాలిసిస్ నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉందో ఫిబ్రవరిలో అవ్వచ్చు, జనవరిలో అవ్వచ్చు, ఫిబ్రవరిలో అవ్వచ్చు, ఎవరికైతే ఎగ్జామ్ ఉందో సో వాళ్ళు అన్ని పీడిఎఫ్ జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి కరెంట్ అఫైర్స్ది. ఇంకా మనకు షిఫ్ట్ అనాలిసిస్ అన్ని 27th నవంబర్ నుంచి ఈరోజు 26th డిసెంబర్ వరకు అన్ని పీడిఎఫ్స్ అవైలబుల్ ఉన్నాయి. మనకు జీకే బాబా యాప్లో అవైలబుల్ ఉంది. సో ప్లే స్టోర్ నుంచి జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని టాపిక్ వైజ్గా సబ్మిట్స్ నుంచి మనకు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ అన్ని ఇండెక్సెస్ నుంచి రామ్సార్ సైట్ నుంచి అన్ని సీక్వెన్స్గా అరేంజ్ చేసి ఉంది జీకే బాబా యాప్లో. ప్రింట్ కూడా తీపించుకోవచ్చు, చదువుకోవచ్చు కూడా. ఇంకా షిఫ్ట్ ఇప్పుడు రిపీట్ కూడా అవుతున్నాయి కదా, సో ఈ క్వశ్చన్స్ అన్ని షిఫ్ట్ అనాలిసిస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్ ఉంది. సైన్స్లో గన్ షాట్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్ ఉంది. అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, 10,000+ క్వశ్చన్స్ మీకు క్వశ్చన్ ప్రాక్టీస్ అవైలబుల్ కూడా ఉన్నాయి. అన్ని జీకే బాబా యాప్లో
ఉన్నాయి. ఓకే. యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ అని ఉంటుంది. డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ అని ఉంటుంది. దాంట్లో అన్నీ అవైలబుల్ ఉంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.